హలో అండి, టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెసిపీ చూద్దాము. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు అవి కొంచెం ఇలా ఎర్రగా వేగితే బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం కటర్ చూపించా కదా, ఆ కటర్తోనే బెండకాయ ముక్కల్ని కట్ చేశాను. మంచిగా ఈవెన్గా చిన్నగా కట్ అయినాయి కదా. తర్వాత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాం అనుకోండి, బెండకాయలు తొందరగానే కుక్ అయిపోతాయి. సో ఒక 10 మినిట్స్లోనే మగ్గిపోతాయి. బెండకాయలు మంచిగా మగ్గాక మనము ఫ్రైస్లో పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. సో అందుకని పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోవాలి. బెండకాయలు మగ్గాక వేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక లాస్ట్లో కారం వేసుకోవాలి. కారం కూడా మనం నార్మల్ కారం కాకుండా ఫ్రైస్లో వేసే కారం ఉంటుంది కదా, ఆ కారం వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కారం కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి.